అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఆయన మాట్లాడారు. తాజాగా మరొకసారి అదే అంశాన్ని మరొకసారి పునరుద్ఘాటించారు. ఇక్కడ డెమోగ్రఫిక్ కాన్స్పిరసీ జరుగుతోంది. చాలా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేశారు. ఇప్పటి వరకు సుమారుగా 40,000 ఎకరాల భూమిని ఆక్రమించబడినటువంటి భూమిని స్వాధీనం చేసుకున్నాం. కానీ ఇంకా చాలా ఉంది స్వాధీనం చేసుకోవాల్సింది. దీంతో పాటు అస్సాం రాష్ట్రంలో జనాభా డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా వేగంగా జరుగుతున్నాయి. ముస్లింల జనాభా చాలా వేగంగా పెరుగుతోంది. మనం గమనిస్తే 2001 నుంచి 2011 మధ్యకాలంలో సుమారుగా 7% పెరిగినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికీ అధికారికంగా చూస్తే ఆ రాష్ట్రంలో 34.22% ముస్లింల జనాభా ఉంది. ఇంకా చాలా వేగంగా పెరుగుతూ ఉంది. ఈ అంశాన్ని గురించి కూడా గతంలో హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు. అసలు ఏంటిది ఈ డెమోగ్రఫిక్ కాన్స్పిరసీ ఏంటి? అస్సాం మీద కుట్రనా, లేకపోతే భారత్ మీద కుట్ర జరుగుతోందా? దీనికి ఎవరు ఊతమిస్తున్నారు, ఎవరు వెనకుండి ప్రోత్సహిస్తున్నారు, దీన్ని ఎదుర్కోవడం ఎలా? ఈ అంశాన్ని గురించి క్లుప్తంగా మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ కల్నల్ విశ్లేషకులు వివి రావు గారు. నమస్కారం. నమస్తే రావు గారు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఈ డెమోగ్రఫిక్ చేంజెస్, డెమోగ్రఫిక్ కాన్స్పిరసీ అంటున్నారు హిమంత బిశ్వ శర్మ గారు. నిజంగా ఆయన మాటల్లో లాజిక్ కనబడుతోంది. గతంలో కూడా మాట్లాడారు. సో గతంలో అంటే రిలీజన్ యాంగిల్ మాట్లాడారు, ఇందులో రెండు కలిపి మాట్లాడారు. అంటే 40,000 ఎకరాలంటే చాలా ఎక్కువ. సో ముందుగా మీ స్పందన ఏంటి? ఎస్పెషల్లీ అస్సాంలో బ్రహ్మపుత్ర నదికి అటు ఇటు ప్లస్ సౌత్ అస్సాంలో అంటే సిల్చర్ సైడ్ ఉన్న హిల్లీ ఏరియాస్లో జంగిల్స్ ఎక్కువ అండి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కింద వస్తుంది. ఈ ఫారెస్ట్ ఏరియాని ఎంకరేజ్ చేయడం, విలేజెస్ సైడ్ నుంచి ఎంకరేజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంత ఎఫెక్టివ్గా లేకపోయినప్పుడు, లోకల్ కమ్యూనిటీ గ్రూప్స్ సపోర్ట్ వచ్చినప్పుడు, ఈ విధంగా చాలా విధంగా ఎంకరేజ్మెంట్ ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎప్పుడైతే 1971 బంగ్లాదేశ్ యుద్ధం అయిపోయిందో అప్పుడు కొంతమంది వచ్చిన కాందిసీకులు వెనక్కి వెళ్ళడం జరిగింది యుద్ధం తర్వాత. కానీ దాని తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత ఎకనామిక్ రీజన్స్ వల్ల పెరగడం జరిగింది. ఈ మధ్యన మయన్మార్లో జరుగుతున్న అంతర్ముఖ వాళ్ళ కమ్యూనల్ రైట్స్ వల్ల రోహింగ్యా అనే ముస్లిమ్స్, వీళ్ళు అర్కాన్ ఏరియాలో ఉంటారు, వాళ్ళు వయా బంగ్లాదేశ్ కానీ వయా డైరెక్ట్ మణిపూర్ ద్వారా కానీ వలస రావడం జరుగుతుంది. స్టార్టింగ్లో వీళ్ళు జెన్యూన్గా ఎకనామిక్ రీజన్స్ కోసం, సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీ రీజన్స్ కోసం, బ్రతుకు తెరువు కోసం వస్తారు, పొట్టకూటి కోసం వస్తారు బేసికలీ. కానీ ఏమవుతుందంటే లాస్ట్ మంత్ 3 పాకిస్తానీ జనరల్స్ ఆల్ రిలేటెడ్ టు ISI ప్రైవేట్ వేరే రకం పాస్పోర్ట్లతోటి చిట్టగాం ఏరియాలో ఈ రోహింగ్యా క్యాంప్స్ని విజిట్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే వీళ్ళు ప్లాన్డ్ ఇది కాన్స్పిరసీస్ అనమాట. వీళ్ళని ఇన్ఫిల్ట్రేట్ చేయించడం, మనీ సప్లై చేయడం. ఏంటి వాళ్ళ టార్గెట్ ఏంటి? వాళ్ళ టార్గెట్ ఏంటంటే డెమోగ్రఫిక్ ఆల్టరేషన్. కాశ్మీర్ వ్యాలీలో ఎలా జరిగిందో అక్కడ హిందువుల్ని 4 lakhsని తరిమేయడం జరిగింది. దానివల్ల అక్కడ డెమోగ్రఫిక్ చేంజ్ వచ్చింది చాలా వరకు. ఇప్పుడు అస్సాంలో కూడా ఇటువంటి డెమోగ్రఫిక్ చేంజ్ చేయగలిగితే చాలా వరకు తేడా వస్తుంది. దీంతో పాటుగా వెస్ట్ బెంగాల్లో అయితే కొంతవరకు పొలిటికల్ రీజన్స్ వల్ల కూడా సపోర్ట్ వస్తుంది వాళ్ళకి. మమతా బెనర్జీ బేసికలీ ఓటింగ్ ప్యాటర్న్స్ గురించి ఈ చేంజెస్ వస్తున్నాయి. అస్సాంలో అయితే ఈజ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, ఈజ్ ఆఫ్ లైవ్లీహుడ్, అక్కడ పాపులేషన్ ముందర తక్కువ ఉండేది కాబట్టి అక్కడ సెటిల్మెంట్ ఈజీ అవుతుంది. ఒరిజినల్గా వెస్ట్ బెంగాల్లో కొంచెం పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ సెటిల్మెంట్ అంత ఈజీగా అవుతుంది. నేను స్టడీ చేసినప్పుడే కొన్ని వింతైన అనుభవాలు ఎదురైనాయి. దీనికి ఆర్గనైజ్డ్ గ్రూప్స్ ఉన్నాయి. ముందర ఆల్ రషీద్ అన్న NGO నుంచి, సౌదీ అరేబియా నుంచి వహాబీ గ్రూప్ కింద ఫండ్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 800 crores per year. ఓన్లీ అస్సాం? ఆల్ ఓవర్ ఇండియా. Hmm. వెదర్ ఇట్ ఈస్ గుజరాత్ దగ్గర నుంచి, అంటే గుజరాత్ లీస్ట్ వెళ్తుంది, కొంచెం మిగతా వాటికి ఎక్కువ వెళ్తుంది. అంటే ఇలాంటి వాళ్ళందరికీ అంటే అక్కడి నుంచి తీసుకురావడము, వాళ్ళకి ఇక్కడ ఏదో ఒక షెల్టర్ ఏర్పాటు చేయడం, ఉపాధి కల్పించడం. ఎంత అంటే ఇప్పుడు వాళ్ళు గ్రూప్ క్రాసింగ్ అప్పుడు ఆ సైడ్ ఉన్న తీసుకొచ్చే ఏజెంట్, ఇటువైపునున్న ఏజెంట్, వీళ్ళందరికీ ఫైనాన్షియల్ ఎయిడ్ అందుతుంది. వాళ్ళని తీసుకురాగానే ఒక 2 రోజుల లోపలే డెప్త్ ఏరియాస్కి తీసుకొస్తారు. మరీ బోర్డర్లో ఉంటేనే BSF ఇటువంటి ఆర్గనైజేషన్స్ పట్టుకుంటాయని భయం వేసి డెప్త్ ఏరియాస్కి తీసుకొచ్చేస్తారు. అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే వెస్ట్ మిడ్నాపూర్ తీసుకొచ్చేస్తారు జిల్లా. 2 జిల్లాలు దాటి లోపలికి తీసుకొస్తారు. అక్కడికి రాగానే ఆ లోకల్ కౌన్సిలర్ వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్ అన్నీ ప్రాపర్గా పే చేయడం. విత్ ఇన్ 6 months
ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తారు. దాని తర్వాత వర్కర్స్ ఎవరైతే విల్లింగ్ ఉన్నారో ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్, హైదరాబాద్, త్రివేంద్రం, బెంగళూరు, ఇంకా మద్రాస్ స్కాటర్ చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లోకల్ సెటిల్మెంట్ అయిపోతుంది. ఇంకా ఐడెంటిఫై చేయడం కష్టం. అక్కడికి కూడా ఆర్గనైజ్డ్. మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో త్రిపుర ఎక్స్ప్రెస్ వచ్చేటప్పుడు చూడండి, అక్కడ ఏజెంట్లు ఉన్నారని తెలిసిపోతుంది. సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ నుంచి అక్కడి నుంచి 60 మందిని 30 మందిని వాడు ఒకసారిగా ప్లాట్ఫామ్ నుంచి బయటికి తీసుకొస్తాడు. కాదు రావు గారు, ఇప్పుడు మీరు అబ్జర్వేషను మీరు చేశారు, మనకి తెలిసినప్పుడు ఈ విషయం ప్రభుత్వాలకి తెలియదా, లేకపోతే ఆర్గనైజ్డ్ ఒక లీగల్ ఫ్రేమ్లో ఇదంతా జరుగుతుంది, తెలిసినా ఏం చేయలేకపోతున్నారు? తెలిసినా ఏం చేయలేకపోయే పరిస్థితి కూడా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వర్కర్స్ వస్తున్నారు, ఇక్కడ లేబర్ షార్టేజ్ ఉంది, లేబర్స్ వస్తున్నారు, కానీ మన ఐడెంటిటీ ఉండదు కదా. వాళ్ళు అక్కడ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాకే వస్తారు. అది ఓకే. ఇదేంటిది అదే సేమ్ అస్సాంలో కూడా 2008-10లో అస్సాం ఎప్పుడైతే ఇన్సర్జెన్సీ ఎప్పుడైతే ఫినిష్ అయిపోయి నార్మల్సీకి తిరిగి రావడం మొదలుపెట్టిందో ఆ రోజుని గౌహతి డెవలప్మెంట్ రేటు బాంబే డెవలప్మెంట్ రేట్ తోటి ఈక్వల్గా ఉన్నాయి. ల్యాండ్ రేట్స్ ప్రైమ్ ఏరియాస్లో, ప్రైమ్ బజార్ ఏరియాస్లోను, వీటిలోను ప్రీమియం ఏరియాస్లో బాంబే రేట్స్కి మించిపోయి ఉండే. బాంబేలో కొనడం ఈజీ అయ్యేది, గౌహతిలో కొనడం కష్టమయ్యేది. ఫస్ట్ మాల్ వచ్చిన రోజుని ఓకే సోహం మాల్ అని వచ్చింది. ఆ మాల్ ఆ ఏరియాలో అప్పట్లో ఆ రేటుకి పెరిగిపోయినాయి. ప్రస్తుతానికి కూడా ఎందుకంటే అది కొంచెం సాఫ్ట్ సాయిల్, దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. సో బయటికి ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఫారెస్ట్ ఏరియాస్ ఎంక్రోచ్మెంట్ అవుతూ ఉంటాయి. అలాగే అప్పట్లో కొంచెం ఇంకో ప్రాబ్లం ఉండేది ఏంటంటే మేఘాలయకి అస్సాంకి కొంచెం బోర్డర్ ఏరియాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా సెటిల్మెంట్ ఎక్కువ. అలాగే నాగాల్యాండ్కి అస్సాంకి టెరిటోరియల్ ఇష్యూస్ ఉన్నాయి, అది జంగిల్ ఏరియాస్, అక్కడ కూడా ఇటువంటి సెటిల్మెంట్స్ ఎక్కువ. తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ కరీంగంజ్ వీళ్ళు ఏరియాస్కి వస్తారు. ఆ ఏరియాస్ నుంచి లోవర్ హిల్ ఏరియాస్లో ఫస్ట్ సెటిల్ అవుతారు. సో దానివల్ల బ్రహ్మపుత్ర దక్షిణంలో ఎక్కువ సార్లు సెటిల్ అవుతారు. ఈ ఎంక్రోచ్మెంట్ ఏరియాస్ ఇప్పుడు ఆయన చెప్పేది, చీఫ్ మినిస్టర్ గారు చెప్పేది, ఈ ఏరియాలో ఎక్కువ ఎంక్రోచ్మెంట్స్ ఫారెస్ట్ ల్యాండ్, లోయర్ అస్సాము, మిడిల్ అస్సాం, మిడిల్ అస్సాం కూడా ఇప్పుడు అప్పర్ అస్సాం కూడా మొదలైపోయింది ఎంక్రోచ్మెంట్స్. ఇప్పుడు వీటిని టైంలో ఆఫ్ చేయగలుగుతారేమో మనం ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు ఇదంతా చేస్తుంది చాలా ఏదో పొట్టకూటు కోసం మాత్రమే వచ్చారనుకుంటే పొరపాటు. మేబీ వాళ్ళు రావచ్చు, ఇండివిజువల్స్ వాళ్ళని తీసుకొస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ అన్ని విధాల సహకారం అందిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి అన్ని కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, ఉపాధి కల్పించి అంతా చేస్తున్న వాళ్ళు కేవలం ఓటు బ్యాంక్ కోసమే చేస్తున్నారా? దీనికి మించి ఇంకేమైనా పెద్ద ఎజెండా ఉందా? ఓట్ల కోసమే చేస్తారు. ఓటు బ్యాంక్ ఒకటండి. రెండోది ఏంటంటే డెమోగ్రఫిక్ చేంజ్ కూడా తీసుకురావాలి. పిఎఫ్ఐ ఏం చేస్తుందంటే టోటల్ ఇస్లామిక్ స్టేట్ డామినేటెడ్ ముందర కాన్స్టిట్యున్సీస్ తీసుకొస్తుంది. కాన్స్టిట్యున్సీ వైజ్ చేస్తున్నారు, అది ఒక ప్లాన్డ్ తరీకాలో. అంటే ఏంటంటే నిజంగా డైరెక్టివ్స్ వస్తాయి, అంటే ఈ ఏరియాలో సెటిల్ చేయి, ఈ ఏరియాలో సెటిల్ చేయి, ఈ ఏరియాస్ తీసుకెళ్ళు అన్నట్టుగా ఆర్డర్స్ వస్తాయి. సో పిఎఫ్ఐ బ్యాన్ అయినా కూడా అండర్ గ్రౌండ్ ఉంది కాబట్టి, అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి చేస్తున్నారు. అలాగే వెస్ట్ బెంగాల్లో అయితే 24,000 మద్రసాస్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ఉన్నాయి అధికారికంగా. దెర్ ఇస్ అ సెపరేట్ బోర్డు. మనకి ఇంటర్మీడియట్ బోర్డు ఎలా ఉంటుందో మద్రసా బోర్డు ఉంటుంది అక్కడ వెస్ట్ బెంగాల్లో. అఫీషియల్లీ దానికి సర్టిఫికేట్స్ ఓన్లీ వెస్ట్ బెంగాల్లో ఉందా, లేకపోతే వేరే స్టేట్స్లో కూడా ఉంది? వెస్ట్ బెంగాల్ మాత్రం 100% గ్యారంటీ చెప్పగలను. ఐ డిడ్ ఏ స్టడీ ఆన్ దాట్. ఓకే, అప్పుడు ఆల్ రైట్. సో ఇప్పుడు ఇంత కాన్స్పిరసీ జరుగుతుందనేటువంటి విషయం అర్థమైపోయింది. దీన్ని ఎదుర్కోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? అఫ్ కోర్స్ హీఈస్ అ వెరీ ఎఫిషియెంట్ లీడర్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాల్సినంత చేస్తున్నారు. అయినా కూడా ఇంకా జరుగుతోంది. ఏం చేయాలి ఇంకా? వాట్ కెన్ బి డన్? ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇక బోర్డర్లో సెక్యూరిటీ టైట్ చేయడమా, ఫండింగ్ ఎట్లా దాన్ని నిలుపుదల చేయాలి? అన్ని విధాలా చేయాల్సి ఉంటుందండి. నేను మామూలుగా ఒక్కొక్క పాయింట్ కవర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, దీనికి కమ్యూనల్ కలర్ ఇవ్వకుండా, మన పాపులేషన్ ఆల్రెడీ ఓవర్ బర్డెన్ ఆన్ అవర్ రిసోర్సెస్ ఎక్కువ ఉంది. సో ఎక్స్టర్నల్ మనం వాళ్ళకి వసతి కల్పించవచ్చు ఎమర్జెన్సీస్ ఎంతవరకు, లిమిట్ వరకు. అదే ప్రాబ్లం. ఎందుకంటే బంగ్లాదేశ్ ఉంది, అటు పాకిస్తాన్ ఉంది, ఇంకా మయన్మార్లోనే అన్ఆక్యుపైడ్ ఏరియాస్ బోల్డంత ఉన్నాయి, మలేషియా ఉంది. సో ఆ విధంగా వాళ్ళు కూడా కవర్ చేయొచ్చు.
కానీ వీళ్ళు స్పెసిఫిక్ మన కంట్రీని ఎందుకు టార్గెట్ చేస్తారంటే ఇక్కడ డెమోగ్రఫిక్ చేంజ్ వస్తే వాళ్ళకి అడ్వాంటేజ్, రిలీజియస్ అడ్వాంటేజ్ ఎక్కువ వస్తుంది. రిలీజియస్ అడ్వాంటేజ్, ఓట్ బ్యాంక్ ప్లస్ ఆబ్వియస్లీ ఓట్ బ్యాంక్ వస్తుంది. దీనివల్ల ఇప్పుడు మొన్న బీహార్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్కి మొన్న న్యూస్లో కూడా, మీడియాలో కూడా చాలా కవరేజ్ వచ్చింది. వేరియస్ కంట్రీ వాళ్ళే, రోహింగ్యాస్ దగ్గర నుంచి, బంగ్లాదేశీస్ దగ్గర నుంచి, నేపాలీస్ అయితే అఫీషియల్గా మన కంట్రీలో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. దానికి ఎవరు ఏమనలేము. అఫీషియల్గా మనకి పర్మిషన్ ఉంది. ఏం లేవు కదా బేసిక్గా రావడానికి వెళ్ళడానికి కాదండి. మనం వాళ్ళు వచ్చి ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు. ఇఫ్ గూర్ఖా వాంట్స్ టు కమ్ ఫ్రమ్ విలేజ్ అండ్ వాంట్స్ టు అంటే ఉద్యోగం చూసుకుని ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటే ఈజ్ పర్మిటెడ్. రిస్ట్రిక్షన్ ప్రాపర్టీ కొనొచ్చు, ఇది చేయొచ్చు, దానికి ఏ రిస్ట్రిక్షన్ ఏం లేదు. టెక్నికలీ ఈజ్ రైట్. కానీ మిగతా వాళ్ళు బంగ్లాదేశీస్కి అది లేదు. ఎస్పెషల్లీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మనకి యాంటీగా కూడా ఉంది. అంటే ఏంటంటే వాళ్ళు పుష్ చేసిన వాళ్ళని వెనక్కి తీసుకునే ఉద్దేశం కూడా లేదనమాట. వాళ్ళకి డిపోర్ట్ చేయడానికి కూడా కష్టాలు పెడతారు. బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు, మయన్మార్ నుంచి వస్తున్నారు, ఒక్కోసారి పాకిస్తాన్ నుంచి కూడా వస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బెంగాల్ బోర్డర్ ఉంది, అందులో చాలా వరకు ఏరియా ఇంకా ఫెన్స్ అవ్వలేదు. అది ఫెన్స్ చేయడానికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన పబ్లిక్ ఏమనిపిస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫెన్స్ వేసేయచ్చు కదా అనుకుంటాం. అలా కాదు. అదేమవుతుందంటే వాటర్ బాడీస్లో చేయాల్సి వస్తుంది. తర్వాత ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసి గవర్నమెంట్కి ఇవ్వాలి. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వరు, కోర్టు కేసులు పెట్టేసి అది ఎక్విజిషన్ అయిపోతుంది. సో చాలా వరకు అంటే ఎస్పెషల్లీ మీరు చూస్తూ ఉంటే ముర్షిదాబాద్, దక్షిణ దినాజ్పూర్, ఉత్తర దినాజ్పూర్, సిలిగురి డిస్ట్రిక్ట్స్, ఈ అస్సాం, మళ్ళీ కొంచెం నార్త్కి వెళ్తే అక్కడ ఏంటంటే వేరే తెగ వచ్చింది. వాళ్ళు యాక్చువల్గా ఇండిపెండెంట్ రికగ్నిషన్ అడుగుతున్నారు, అందుకని అక్కడ జరుగుతుంది. ఇంకొంచెం వెళ్ళంగానే మళ్ళీ వేరే ట్రైబ్ వస్తుంది, వాళ్ళతోటి సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్ట్గా అగ్రిమెంట్ ఉంది, బ్రహ్మాస్ అని. దాని తర్వాత మళ్ళీ లోవర్ అస్సాంకి వస్తుంది. సో ఈ ఏరియాస్లో ఎస్పెషల్లీ బోర్డర్ ఏరియా పూర్తిగా డిఫైన్ అవ్వలేదు. అంటే ఏంటంటే పిల్లర్స్ వేసి స్ట్రాంగ్గా ఫెన్స్ వేయలేదు. దీనివల్ల మ్యాక్సిమం ఇన్ఫిల్ట్రేషన్ ఇక్కడ అవుతుంది. ఇంచు బై ఇంచు నిఘా పెట్టడం కష్టం. అదే నార్త్ దినాజ్పూర్, దక్షిణ దినాజ్పూర్ జిల్లాలకు వెళ్తే బీహార్కి వెంటనే క్రాస్ ఓవర్ చేయడం ఈజీ. ఇంత పెద్ద దేశం కదా, సో డెఫినెట్గా ఎవ్రీ ఇంచ్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ప్రాక్టికల్గా విషయమే. అండ్ అందులోనూ మీరు చెప్పినట్టుగా ఈ ల్యాండ్ బోర్డర్ కాకుండా ఎక్కడైతే ఈ నదీ జలాలు ఉన్నాయో అక్కడ బోర్డర్ పెట్టడం ఇంకా కష్టం. అది నిఘా పెట్టడం కష్టమైన. అలాగే కొంతమంది బోట్స్లో ఏదో మత్స్యకారుల కింద రోజు వచ్చేస్తూనే ఉంటారు, చేస్తారు. సౌత్ పర్గనాస్, 24 సౌత్ పర్గనాస్కి దక్షిణంలో ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్ మీద ఎప్పుడు చూస్తే మీరు ఒక వారం రోజులు విజిట్ చేస్తే ఫేసెస్ మారిపోతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఫ్లోటింగ్ పాపులేషన్ మారిపోతుంది. ఆబ్వియస్లీ వాళ్ళు ఇదవుతున్నారు. అప్పుడు అమిత్ షా గారు ఒకసారి చెప్పారు, బంగ్లాదేశ్కి మనకి బోర్డరు దగ్గర 4,000 కిలోమీటర్లు అప్రాక్సిమేట్ ఉంటుంది, సుమారుగా ఉండొచ్చు. ఇప్పటికే కొంత వేసాం ఫెన్సింగ్, ఇంకా కొంత ఫెన్సింగ్ వేయాల్సి ఉంది. అది కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తూ ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి కదండి, అక్కడ ఇబ్బంది వస్తుంది. ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్. తర్వాత మూడోది ఏంటంటే అంటారా, ఈ స్టేట్ రివిజను, తర్వాత ఆధార్ కార్డు, ఇవన్నీ మళ్ళీ స్ట్రిక్ట్ అవ్వాలి. ఎందుకంటే కొత్తగా ఆధార్ కార్డు లేకపోయినా, ఎందుకంటే సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం కూడా ఈరోజు టెక్నికల్లీ చూస్తే ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. దో ప్రాక్టికల్గా మనకు ఆధార్ కార్డు ప్రతిదానికి పనికొస్తుంది, కానీ అఫీషియల్గా చూస్తే ఈ రోజున కూడా ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అది సిటిజన్షిప్ కింద లెక్క వస్తుంది అన్నది కూడా కాదు, అది వేరేది విషయం. అది వేరే మన డిస్కషన్. యాక్చువల్గా ఎలక్ట్రల్ కార్డు కూడా ఇట్ డస్ నాట్ డిఫైన్ సిటిజన్షిప్. అది కూడా కాదండి. ఎలక్ట్రల్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు సిటిజన్ కాదు. ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు భారతీయ పౌరుడు చెప్పడానికి లేదు, అది ఓన్లీ ఐడెంటిఫికేషన్. మరి ఏది అదే ఆ డెఫినేషన్ అది ఇప్పుడు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి క్లియర్ కట్గా తీసుకోవాలండి. ఇక్కడ చెక్ బై చెక్ మీరు అన్నట్టుగా ముందు రాకుండా అడ్డుకోవాలి. అంటే బార్డర్ స్ట్రిక్ట్ చేయాలి. రెండోది ఆల్రెడీ వచ్చేసిన వెనక్కి పంపించి ఐడెంటిఫై చేయాలి. మూడోది ఏంటంటే ప్రొసీజర్స్ స్ట్రిక్ట్ చేయాలి. కరెక్ట్. ఈ ఆధార్ కార్డు జారీ చేయడం కానీ, లేదా ఓటర్ కార్డు జారీ చేయడం, లేకపోతే ఇంకేదైనా గుర్తింపు కార్డులు ఏదైనా కానీ జారీ చేసేటప్పుడు మరింత రూల్స్ని ఇంకా కఠినంగా చేయాలి. ఎవరికి పడితే ఇప్పుడు చాలా పెద్ద మాఫియా నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో కానీ, అస్సాంలో కానీ, కేరళలో కానీ. ఇది వీళ్ళని తీసుకురావడము, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇవ్వడము, వాళ్ళకి షెల్టర్ కల్పించడానికి, వాళ్ళకి ఉపాధి కల్పించడానికి పెద్ద మాఫియా ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. దీనికి చెక్ పెడితే కానీ ఈ ప్రాబ్లమ్ ఇది అవ్వదండి. అంటే పొలిటికల్ విల్ ఉండాలండి.
రావు గారు చూద్దాం, చాలా పెద్ద సమస్య ఇది. కేవలం ఒక అస్సోం రాష్ట్రానికే పరిమితమైనటువంటి సమస్య కాదు. అస్సోంలో ఉంది, కేరళలో ఉంది, పశ్చిమ బెంగాల్లో ఉంది, పంజాబ్లో కూడా ఉంది కొంతమేర. ఒక్కొక్క రాష్ట్రంలో తీవ్రత ఒక్కోలా ఉంది. దీన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే దేశ భద్రత కాబట్టి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి విషయం. చూద్దాం, మరి ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుంటున్నారు, బట్ అది సరిపోవడం లేదు. ఇంకా మరింత కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మరి మా ప్రేక్షకులు కూడా ఈ అక్రమ చొరబాటుదారులు లేదా రోహింగ్యాలు ఇలాంటి వారి వల్ల అస్సోంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా బోర్డర్ స్టేట్స్లో డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా వేగంగా జరుగుతున్నాయి. తద్వారా ఆక్రమించేస్తున్నారు, భూమిని ఆక్రమించేస్తున్నారు. సహజంగానే వనరులు కూడా సహజమైనటువంటి వనరులు, భూమి మిగతా వనరులు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ పథకాల్లో కూడా వాళ్ళు తీసుకోవాల్సి వస్తున్నారు. తద్వారా అర్హత ఉన్న వాళ్ళకు కూడా ఒక్కోసారి అవి అందడం లేదు. సో చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. మరి మీ అభిప్రాయాలు కూడా ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి అలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారు అనేది కూడా మాకు మీరు చెప్పచ్చు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.